ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృపవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చెయ్యును. ప్రియులారా, ఈ వాక్యం మన సంబంధాల గురించి చాలా గొప్ప సత్యాన్ని చెబుతోంది. మనలో ప్రేమను పెంచుకోవాలంటే మనమొక విషయం నేర్చుకోవాలి. అదేంటంటే, ఇతరుల తప్పులను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోకుండా ఉండాలి. ప్రియులారా, మనలో చాలామంది ఇలా చేస్తుంటాం. అదేమిటంటే, ఎవరో ఎప్పుడో ఒకసారి తప్పు చేశారనుకోండి, అదే తప్పును మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు నువ్వు అలా చేశావు, నువ్వు అప్పుడే ఇలా అన్నావు, అంతా నీవల్లే జరిగింది అని ఇలా మాట్లాడుతూనే ఉంటాం కదా. ప్రియులారా, ఇది ప్రేమ కాదు, ఇది సంబంధాలను దెబ్బతీసే అలవాటు. దేవుని వాక్యం ఏం చెబుతోంది అంటే, తప్పిదములు దాచిపెట్టును అంటే తప్పు కనిపించినప్పుడు దాన్ని కప్పిపుచ్చి క్షమించి ముందుకు సాగాలి. ఇది నిజం. ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది, క్షమాపణ ఉన్న చోట శాంతి ఉంటుంది. కాని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చెయ్యును అంటే ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పేవాడు స్నేహాలను చెడగొడతాడు, సంబంధాలను విరగగొడతాడు. జాగ్రత్త. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఇతరుల తప్పులను పట్టుకుని ఉంటున్నామా, లేక వాటిని క్షమించి ముందుకు వెళ్తున్నామా? ప్రియులారా, దేవుడు మన తప్పులను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోరు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన క్షమిస్తారు, నీ తప్పులను మరచిపోతారు. అలాగే మనం కూడా అదే ప్రేమను చూపించాలి. సరే, ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం. నేను ఇతరుల తప్పులను క్షమిస్తాను, వాటిని మళ్లీ గుర్తు చెయ్యను, ప్రేమతో సంబంధాలను కాపాడుతాను. ప్రియులారా, ప్రేమ కప్పి పెడుతుంది, కాని పగ బయట పెడుతుంది. ఇది దేవుని జ్ఞానం. రా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును నీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమీన్, ఆమీన్.